అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో కొత్త రైల్వే సర్వే ఆపాలి అంటూ రైల్వే నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. అనంతరం మొగలికుదురులో రైల్వే లైన్ భూ నిర్వాసితులు సమావేశమయ్యారు. ఇక కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. మొగలికుదురు గ్రామంలో మరి పాసలపూడి, మామిడికుదురు, పెదపట్నం, నగరం, మొగలికుదురు, గద్దాడ, మరి పాలగుమ్ము గ్రామాలకు చెందినటువంటి రైతులు, అలాగే కొత్త లైన్ రైల్వే లైన్ బాధితులు ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కొత్త రైల్వే లైన్ ఎవరి ప్రయోజనాల గురించి ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి 2000లో బాలయోగి గారు ఉన్నప్పుడు మరి 2000-2002లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఎందుకు ఆపారని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకులు స్వలాభం గురించి మరి ఆ లైన్ ఆపి ఈ లైన్ వేస్తున్నారని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. మరి ఇదే విధంగా మరి అధికారులు నిర్లక్ష్య వైఖరి వహించి మరి ఇక్కడ దౌర్జన్యంగా మరి సర్వేలు అవి చేసినట్లయితే మేము వాటికి ధీటుగా ఎదుర్కొంటాకే మరి ఒక కార్యాచరణ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి, అటకిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీనివల్ల ఈ సర్వే మొదలెట్టినప్పుడు మరి ఒక ఆయన మరి అతను ఎస్సీ, అదే వాళ్ళ మిస్సెస్ 15 సంవత్సరాల నుంచి గల్ఫ్లో ఉండి మరి ఆవిడ సంపాదించి ఒక ఇల్లు కట్టుకుంటే ఈ రైల్వేలో ఆ ఇల్లు పడిపోయిందని తెలిసి మరి అతనికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో అతనికి 2 స్టంట్లు పడ్డాయి. 4 రోజుల క్రితమే అతను డిశ్చార్జ్ అయ్యాడు. ఈరోజు మొగలికుదురు గ్రామంలో ఈరోజు నగరం నుంచి కొత్త రైల్వే లైన్ సర్వే చేస్తుంటే దాన్ని మనం 2 నెలల క్రితం ఆపడం జరిగింది. దాని నిమిత్తం కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపై కలెక్టర్ గారు ఆ రోజు మాకు అభయహస్తం ఇచ్చారు. ఏమని అన్నారంటే, ఈ కొత్త రైల్వే లైన్ని మనం ఏమీ ప్రతిపాదించలేదు, మీరేమీ ఆందోళన చెందొద్దు, పాత లైన్ ప్రకారం వెళ్తుందని మాకు అభయహస్తం ఇచ్చినప్పటి నుంచి 2 నెలలు మేము ప్రశాంతంగా ఉన్నాం. గత 3 రోజుల క్రితం మళ్ళీ గద్దాడలో మళ్ళీ సర్వే పని మొదలుపెట్టారు అన్నప్పుడు మళ్ళీ మేము అంతా ఆందోళనకు గురయ్యి ఈరోజు మొగలికుదురు గ్రామంలో హైవే పక్కన బాధితులు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త రైల్వే లైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహకరించేది లేదు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తప్ప కొత్త రైల్వే లైన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ఈవేళ పాసిపూడి గ్రామం, మామిడికుదురు, పెదపట్నం, గద్దాడ, పాలగుమ్మి, మొగలికుదురు గ్రామ ప్రజలంతా ఇక్కడ ఉన్నాం, బాధితులంతా. దీనికోసం ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాం. మేము దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, మేము బాలయోగి గారి కళని వ్యతిరేకించట్లేదు, కానీ ఆ రోజు